గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ తల్లి, నీ పేరేంటి? నా పేరు ప్రణీత. ప్రణీత, ఏం చదువుతున్నావు? యూకేజీ. ఏం కనపడుతుంది నీకు కిందన? ఫ్లవర్స్, స్టోన్స్, చూడు చూసి చెప్పు, ఏం కనిపిస్తున్నాయి? ఫ్లవర్స్, ట్రీస్, స్టోన్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. జనరల్లీ అవన్నీ కింద ఉండాలి కదా, మనం ఏంటి వాటిపైన ఉన్నాము? ఎందుకంటే గ్లాస్ బ్రిడ్జ్ వేసారని వాటి మీద ఉన్నాం. అవునా, ఎందుకంటే గ్లాస్ బ్రిడ్జ్ వేసారని వాటి మీద ఉన్నాము కదా. థ్రిల్ గా అనిపించిందా? కానీ కొంచెం స్కేరీగా ఉంది. కొంచెం స్కేరీగా ఉందా? భయపడ్డావా? ఎందుకు భయం వేసిందమ్మా? ఎందుకు పడిపోతానేమో అని. ఇప్పుడు 2-3 సార్లు వెళ్ళొచ్చావు కదా, ఇప్పుడు మళ్ళీ భయం వేస్తోందా? లేదు, భయం తగ్గిపోయింది. భయం తగ్గిపోయిందా? ముందు పడిపోతానని భయం వేసిందా నీకు? ఎలా ఉంది ఇక్కడ? ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది కదా, ఎట్లా అనిపించింది నీకు? బ్యూటిఫుల్ గా అంతా బాగుందా? మరి ఈ స్కై వాక్ బ్రిడ్జ్ పైన అలా వాక్ చేసుకుంటూ వెళ్ళావు కదా, వెళ్ళినప్పుడు ఏమనిపించింది? స్కైలో ఉన్న ఫీలింగ్ వచ్చిందా? అవును. అక్కడి నుంచి ఇక్కడ ఇంకా ఏం చూసావు నువ్వు? చుట్టూ ఏం చూసావు? బీచ్. బాగుందా? అక్కడ బీచ్ అక్కడి నుంచి వెళ్ళి చూస్తే బాగుందా, ఇక్కడ నుంచి స్కై బ్రిడ్జ్ పై నుంచి చూస్తే బాగుందా? స్కై బ్రిడ్జ్ మీద నుంచి బాగుందా? ఓకే. సో ఓకే, మొత్తం ఆల్ గుడ్. ఫుల్ ఎక్స్పీరియన్స్ చేసావా థ్రిల్ ని? ఓకే, థ్యాంక్ యూ. ఎస్, హలో అండి. హాయ్, మీ పేరు? కీర్తన. ఎలా అనిపించింది మన వైజాగ్లో కైలాసగిరి హిల్ టాప్ పైన స్కై వాక్ బ్రిడ్జ్? ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇట్స్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీవన్. అండ్ మనకి ఏదైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నారో ఆ థాట్ చాలా బాగుంది. అండ్ అంత ఎక్స్పీరియన్స్ బాగుంది. అండ్ వీ కెన్ సీ ద బ్యూటిఫుల్ వ్యూ ఫ్రమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ న్యూ ఐడియా. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఫీల్ అయ్యారు? ముందు భయపడ్డారా? అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం బ్రిడ్జ్ ఊగుతుంది, సో భయపడ్డాము. బట్ ఇట్స్ ఫైన్. కొంచెం అలవాటు అయిన తర్వాత మనకి ఆ 2 minutes ఎక్స్పీరియన్స్ కొంచెం అలవాటు అయితే మనకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా ఎక్కువ బెటర్ అవుతుంది అనమాట. సో ఇదే ఇండియాలో బిగ్గెస్ట్ స్కై వాక్ బ్రిడ్జ్, మీకు తెలుసు కదా? అవునండి. కొంచెం ఇట్లాంటి అడ్వెంచర్స్కి వెళ్ళే ముందు కూడా దాని గురించి కొంత ఫీడ్బ్యాక్ చూసుకుంటూ అవునండి అనిపించింది. ఇట్లాంటిది మన వైజాగ్లో రావటం, టూరిజంగా ఇంకా డెవలప్మెంట్ చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంకే థ్యాంక్ యూ. సో ఇది చూసారు కదా, వైజాగ్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే కైలాసగిరి హిల్ టాప్ పైన ఏర్పాటు చేసిన ఇండియాలోనే ది బిగ్గెస్ట్ కాంటిలివర్ స్కై వాక్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పై నడిస్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, ముందు భయం వేస్తుంది, ఆ తర్వాత థ్రిల్ ఫీల్ అవ్వాలి అనిపిస్తుంది, ఇక నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పడంలో ఇంక ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పటికే ఎప్పుడెప్పుడు ఈ స్కై వాక్ బ్రిడ్జ్ అందుబాటులోనికి వస్తుంది, ఎప్పుడు ఇనాగ్రేట్ చేస్తారు, ఎప్పుడు స్కై వాక్ బ్రిడ్జ్కి వెళ్తాం, అక్కడి నుంచి మొత్తం వైజాగ్ సిటీ బ్యూటీని ఎప్పుడు చూసేస్తాము అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో కనిపించింది. బాగుందా స్కై వాక్ బ్రిడ్జ్? బాగుందా? భయం వేసిందా నీకు ముందు? అందరికీ ముందు భయం వేస్తోంది, ఎందుకంటే ఇక్కడి నుంచి జస్ట్ మనం చూస్తే కనుక ఫుల్ గ్రీనరీ. ఒక రకంగా చెప్పాలి అంటే మేఘాలపై మనం ఉన్నాము, తేలుతున్నాము అన్న ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సో ఇప్పటికే విశాఖలో ఉన్నటువంటి టూరిజం అభివృద్ధిలో భాగంగా, డెవలప్మెంట్లో భాగంగా ఇంకా 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 టూరిస్టుల ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది మరి కొన్ని రోజుల్లో ఓపెన్ కాబోతోంది అనగానే ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుంది అని ఒక క్యూరియాసిటీ నడిచింది. సో ఇప్పుడైతే మనకి ఈ స్కై వాక్ బ్రిడ్జ్ అవైలబుల్గా వచ్చేసింది. ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడి నుంచి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడి నుంచి మనకు చూస్తే
సముద్ర తీరానికి అంటే అక్కడి నుంచి చాలా బీచ్ వ్యూని మనం కవర్ చేసేయచ్చు, సిటీని కవర్ చేయొచ్చు. అండ్ 262 మీటర్ల ఎత్తులో మనం ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా చెప్పాలి ఇది నిజంగా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. కొండకి చివరి భాగంలో ముందుకి నిర్మించినటువంటి నిర్మాణం చూడటం వల్ల ఖచ్చితంగా మనం గాల్లో తేలుతున్నంత ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది 500 కేజీల వరకు కెపాసిటీ ఉంటుంది. ఒక్క బ్యాచ్కి 40 మందిని అలౌ చేస్తున్నారు. సో బ్యాచెస్ వైజ్గా ఒక్కరిని కూడా ఎక్స్ట్రాగా అలౌ చేసే పరిస్థితి లేదు. చాలా స్ట్రిక్ట్గా ఇక్కడ మెయింటెనెన్స్ కూడా నడుస్తోంది. సో ప్రతి ఒక్కరూ ఆ గ్లాస్ వాక్ బ్రిడ్జ్ పైన చివరి వరకు నడుచుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లాగ్ ఏదైతే ఉందో ఈ పాయింట్ దగ్గర ఈ బ్రిడ్జ్ అనేది కొంచెం మూమెంట్ ఇస్తూ ఉంటుంది. ఇదే ఇక్కడ థ్రిల్ ఎక్స్పీరియన్స్. అలా భయపడుతూ నడుచుకొని వచ్చిన వాళ్ళు కాస్త ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఊగుతుంది ఏంటి పడిపోతామా అనేటటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి ఒక్కరు మాత్రం 100% థ్రిల్ ఫీల్ అవుతారు. ఒకసారి మనం చూస్తే కనుక కైలాసగిరిపై ఇప్పటికే చాలా చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి. సైక్లింగ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ అడ్వెంచర్స్తో పాటు ఇది చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ టూరిజం అని చెప్పాలి. ఎందుకంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయడానికి జనరల్గా విశాఖ సహజ సిద్ధ అందాలకు పెట్టింది పేరు. టూరిస్టులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. వైజాగ్ బ్యూటీకి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అలాంటిది ఈ స్కై వాక్ బ్రిడ్జ్ అందుబాటులోనికి వచ్చిన తర్వాత టూరిస్టుల తాకిడి ఎలా ఉందో చూస్తున్నారు కదా. చాలామంది మేము ఆల్రెడీ టోకెన్ తీసుకున్నాం, టికెట్ తీసుకున్నా కూడా వెయిట్ చేస్తున్నాం మేడం, వెయిటింగ్ లిస్ట్లో పెట్టినట్టు మమ్మల్ని వెయిట్ చేస్తున్నారు. కేవలం బ్యాచ్కి ఒక 40 మెంబర్స్ని మాత్రమే అలౌ చేస్తున్నారు. కాబట్టి ఎంతమంది వచ్చినా కూడా మన వంతు వచ్చే వరకు మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి జస్ట్ మనం ఒక్క లుక్ వేద్దాం, కొంతమందితో మాట్లాడదాం. అట్లా హలో అండి, మీ పేరు? మా పేరు లింగరాజ్ అండి. మేము కర్ణాటక నుండి వచ్చామండి. ఎక్కడి నుంచి? కర్ణాటక. వచ్చారు 5 మెంబర్ అండి. 5 ఫ్రెండ్స్ వచ్చాం. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. కానీ అద్దాల బ్రిడ్జ్తో చెప్పడానికి లేదు, అంత బాగుంది. ఎలా ఉంది థ్రిల్? ఎలా ఉంది అక్కడ మూమెంట్ ఇస్తున్నట్టు? మంచిగా ఉంది, గాల్లో తేలినట్టు ఉందండి. గాల్లో తేలినట్టుంది, చాలా అందంగా ఉంటుంది. ఎంత చార్జ్ చేస్తున్నారు? మేము కాంబో ప్యాకేజ్ తీసుకున్నామండి ఫ్రెండ్స్తో. ఎంతమందికి? 5 మెంబర్కి అండి. 5 కలిసి 1100 తీసుకున్నారండి. సింగిల్ పర్సన్ సింగిల్ పర్సన్ అయితే 250 అంటున్నారండి. కాంబో ప్యాక్లో 10 మినిట్స్ అండి. 2 మినిట్స్ కన్నడ మాట్లాడచ్చండి. చాలా బాగుందండి, ఎక్స్పీరియన్స్ మంచిగా ఉందండి. కన్నడలో మాట్లాడచ్చండి. కన్నడలో ఎవరు మాట్లాడతారు? ಕನ್ನಡ ನಾವು ಕರ್ನಾಟಕದ ಗುಲ್ಬರ್ಗ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ನಿಂತ್ರಿ. ನಮ್ಮ ಹೆಸರು ಲಿಂಗರಾಜ್ ಅಂತಂದ. ನಾವು ಒಂದು 5 ಮಂದಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಕಲ್ಸಿ ಬಂದಿದ್ದೇವ್ರಿ ಇಲ್ಲಿಗೆ. ಏನು ಭಾಳ ಚಂದ ರೀ ವೈಜಾಗ ಇದು ಕಾಜಿನ್ ಬ್ರಿಡ್ಜು. ಏನು ರೀ ನಾವು ನೋಡ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ಜೀವನ ಒಳ್ಳೆಯ ಒಂದು ಥ್ರಿಲ್ ಆದಂಥ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸು. ಭಾಳ ಚಂದ ಅದ ರೀ. ಏನು ರೀ ಗೌರ್ಮೆಂಟ್ನು ಭಾಳ ಚಲೋ ಕಟ್ಸಿಕೊಟ್ಟದ, ಚಂದ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಮಾಡಿರಿ. ಏನು ರೀ ಚಾರ್ಜ್ನು ಭಾಳ ಲಿಮಿಟೆಡಾಗಿ ತೊಗೊಳತ್ತಾರ ರೀ. ಏನು ಚಂದ ಅದ ರೀ. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, కర్ణాటక నుంచి ఒక బ్యాచ్ అయితే వచ్చారు. ఖచ్చితంగా మేమందరం ఇక్కడ ఫిదా అయిపోయాం, ఎందుకంటే చాలా వర్త్ అంటున్నారు. కాంబో ప్యాకేజ్ తీసుకున్న 5 మెంబర్స్ని. ఇక్కడ ఆయన తెలుగు చాలా అందంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయన భాషను కూడా వ్యక్తపరచాలన్నంత ఫ్రీడమ్, హ్యాపీనెస్తో ఉండడం వల్ల కర్ణాటకలో ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నారు వైజాగ్లో ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది మాత్రం వండర్ఫుల్గా ఉంది, మనం కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. సో ఒక్కసారి అవుట్లుక్ మనం చూస్తే డ్రోన్ విజువల్స్లోనైతే అత్యద్భుతంగా కనపడుతోంది ఈ గ్లాస్ బ్రిడ్జ్. ఎందుకంటే ఈ స్కై వాక్ అనేది నిజంగా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. కిందన ఉన్న పెద్ద పెద్ద చెట్లు కాస్త చాలా చిన్నవి అయిపోయినట్టు, వాటిపైన మనం అలా ఫ్లై చేస్తున్నట్టుగా ఒక ఫీలింగ్. ఎందుకంటే ఇంత ఎత్తులో 262 మీటర్ల ఎత్తులో మనం ఉన్నప్పుడు దానికి కూడా ఎట్లాంటి సపోర్ట్ లేకుండా ఇది కాంటిలివర్ నిర్మాణం. ఖచ్చితంగా చెప్పాలి, ఈ నిర్మాణ శైలే ఒక అత్యద్భుతమైనది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియాలోని ది బిగ్గెస్ట్ కాంటిలివర్ స్కై వాక్ బ్రిడ్జ్ ఇది. సో ఇట్లాంటిది విశాఖలో ఏర్పాటు చేయటం అనేది నిజంగా చెప్పాలి అంటే కనుక ఒక గ్రేట్నెస్ అనే చెప్పాలి. సో చూస్తున్నారుగా, ఇప్పుడు సెకండ్ బ్యాచ్ని మళ్ళీ వదిలేరు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంత బేగా వచ్చేస్తామా అన్నట్టుంది. ఒక రకంగా చెప్పాలంటే సింగిల్గా నడుచుకొని వచ్చినప్పుడు మాత్రం ఆ థ్రిల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఆ కింద నుంచి చూసినప్పుడు మనం అసలు ఏంటి సపోర్ట్ లేకుండా ఉన్నాము, ఇది ఎంతవరకు కెపాసిటీ, అదిగో భయం వేస్తుంది అంట. ఎట్లా ఉంది? హలో అండి,
ఏమనిపించింది అసలు? నైస్ ఎక్స్పీరియన్స్ ఓకే, సో నడుస్తున్నప్పుడు ఆ ఫీల్ ఎట్లా అనిపిస్తుంది? నైస్ ఎక్స్పీరియన్స్ అంతే. ఓకే, ఇటు ఇటు చూడండి, ఇటు ఒక్కసారి మీరు చూసి చెప్పాలి. కిందకి చూస్తే భయం వేస్తుంది, చూడకపోతే ఇట్ ఈస్ నైస్ ఎక్స్పీరియన్స్. ఎస్, చూడకుండానే వచ్చేస్తున్నాం. ఎస్, థ్రిల్ కదండి చూసి. తర్వాత రిటర్న్ లో చూస్తాం. ఇప్పుడు వద్దు, ఇప్పుడే చూస్తే భయమే ఉంటుంది తప్ప ఎంజాయ్ చేయలేము. ఓకే, సో చూస్తున్నారుగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంది ఏంటంటే ముందు వాక్ స్టార్ట్ చేయగానే ముందు భయం వేస్తుంది. హాయ్ నాన్న, నీ పేరేంటి? శాండ్రిన్. ఎలా అనిపిస్తుంది స్కై వాక్ బ్రిడ్జ్? బాగుంది. బాగుందా? కిందకి చూడొకసారి ఏం కనపడుతున్నాయి? ట్రీస్. ఇంకా చూసే ఇంకేం కనిపిస్తున్నాయి? రోడ్లు కనిపిస్తున్నాయా? లేదు. అక్కడ ఉన్నది ఇంకా కనిపిస్తుందా? రోడ్స్ అన్ని కనిపిస్తున్నాయా? విన్నావా, చూసావా? ఎందుకు ఇక్కడికి వచ్చావు? చూడాలి అని థ్రిల్ అనిపించిందా నీకు? ఓకే, రైట్. చూసినాంగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ హ్యాపీయెస్ట్గా ఎంజాయ్ చేస్తున్నటువంటి బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పాలి. ఒక రకంగా వైజాగ్ టూరిజంలోని ఒక ల్యాండ్ మార్క్ ప్లేస్ ఏదైనా ఉందంటే ఇప్పుడు స్కై వాక్ బ్రిడ్జ్ మారిపోయిందని చెప్పొచ్చు. సో మీరు కూడా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఒకేలా ఛార్జ్ చేస్తున్నారు. 250 రూపీస్ అండ్ 10 minutes అలౌ చేస్తారు. బ్యాచ్కి ఓన్లీ 40 members వరకు. చాలా బాగుంది. బాగుందా? ఫస్ట్ ఏమనిపించింది? మీ థ్రిల్ ఎలా ఉందో చెప్పండి. ఇది చాలా మంది రావాలి కదా మన వైజాగ్. బాగానే ఉంది. వచ్చారు ఇంతటికి? వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఓకే, యూట్యూబ్లో చూసి వచ్చాం. బాగా అనిపించింది. ఈ చివరికి వచ్చినప్పుడు ఈ కార్నర్ పాయింట్ కి ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? కొంచెం ఊగుతుంది, ఎక్సైటింగ్ ఉంది, బాగుంది. సో ఒకసారి కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుంటే కనుక మనం కొండకి ఎట్లాంటి సపోర్ట్ లేకుండా ముందుకున్నాం. అది కూడా 262 meters హైలో ఉన్నాం. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, ఎక్సైటింగ్ ఉంది. సో ఇక్కడ నుంచి మొత్తం సిటీని కవర్ చేయొచ్చా? చూడొచ్చు, మొత్తం అంతా కనిపిస్తుంది, బీచ్ లైన్ అంతా. వర్తేనా? ఎట్లా తీసుకున్నారు మీరు ఛార్జ్? 250 రూపీస్ ఒక పర్సన్కి. బాగా అనిపించింది, కొత్త ఎక్స్పీరియన్స్. ఓకే, సో మీరేమంటారు? సో ఇట్లాంటిది మన వైజాగ్లో కాపీ పేస్టా? అంటే మనకు ఓన్ అభిప్రాయం ఉంటుంది కదా, ఎట్లా అనిపించింది మీ కళ్ళతో? మీరు ఎట్లా ఆస్వాదిస్తున్నారు ఈ నేచర్ని? బాగుంది, నచ్చింది అంతే. అంటే విశాఖ లాంటి మన లాంటి సిటీలో ఇలాంటి అచీవ్మెంట్ రావడం అనేది ఏమనిపిస్తుంది? అంటే ఇండియాలోనే ది బిగ్గెస్ట్ స్కై వాక్ బ్రిడ్జ్ ఇది కాంటిలివర్ బ్రిడ్జ్. అదే సెకండ్ కేరళలో ఉందన్నారు, ఫస్ట్ ఇక్కడ ఉందంటే కొంచెం బాగా ప్రౌడ్గా. ఇక్కడ మెయింటెనెన్స్ విషయంలో కానీ అట్లా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అని అనిపించింది? ఏ అనిపించలేదు, ప్రస్తుతానికి అంత హ్యాపీ అన్నది. సో పర్యాటక ప్రాంతాలని ఆహ్లాదంగా ఆస్వాదించడమే కాదు, కొన్ని మనం కేర్ కూడా తీసుకుంటే వాటిని రక్షించుకునే వాళ్ళం కూడా అవుతాము. ఎందుకంటే ఆ బ్యూటీని ప్రొటెక్ట్ చేసే విషయంలో నిర్వాహకులది ఎంత బాధ్యత ఉంటుందో వచ్చే టూరిస్టులకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఇక్కడ మనం ఒక్కసారి గమనిస్తే కనుక స్కై వాక్ బ్రిడ్జ్ని, కాంటిలివర్ స్కై వాక్ బ్రిడ్జ్కి వెళ్ళే ముందు చేయాల్సినవి చేయకూడనివి ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సో 55 meters పొడుగ్గా ఉన్నటువంటి ఈ కాంటిలివర్ స్కై వాక్ బ్రిడ్జ్ కెపాసిటీ చూస్తే కనుక అట్ ఏ టైం 100 మంది కూడా వెళ్ళొచ్చు. కానీ ఒక బ్యాచ్కి 40 members మాత్రమే అలౌ చేస్తున్నారు. జస్ట్ 10 minutes మాత్రమే మనకి ఆ బ్రిడ్జ్ పైన ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇక ఏం చేయాలి అంటే ఖచ్చితంగా చెప్పాలి, కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు అంటే స్కిడ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అక్కడ ఆల్రెడీ కొంతమంది స్టాఫ్ ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూనే ఉంటారు. ఏదైతే ఈ సైడ్ వాల్స్ ఉన్నాయో వాటికి ఎక్కువగా లీన్ అవ్వకూడదు. అలానే ఆ రైలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పట్టుకొని ఊగటం కానీ అవి పట్టుకొని నడవటం కానీ చేయకూడదు. కేవలం ఆ స్కై వాక్ బ్రిడ్జ్ పైన నడుస్తూ ఆ థ్రిల్ని ఎక్స్పీరియన్స్ చేయటం, ఆ వ్యూ అంతా కూడా ఆ పెనోరమిక్ వ్యూని ఎంజాయ్ చేయటం అనే కాన్సెప్ట్తో దీన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా చూసుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అవ్వేలాగా ఎక్కడికక్కడే వీళ్ళు మనకి గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది పిల్లలైతే పెద్దగా ఏడుస్తున్నారు, భయపడిపోతున్నారు అనమాట. అట్లాంటప్పుడు ఆ పిల్లల్ని కేర్గా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఎవరైతే పిల్లలు ఏడుస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం అలో చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు మరింత ప్యానిక్లోనికి తీసుకువెళ్ళకూడదు. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా పేరెంట్స్ది అని చెప్తున్నారు. ఇక చాలామంది జనరల్గా మనం ఈ కైలాసగిరి లాంటి ప్రాంతాలకు వచ్చేటప్పుడు ఒకవేళ సడన్గా రెయిన్ పడితే మన చేతిలో అంబ్రెల్లాస్, హ్యాండ్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా అలో చేయట్లేదు అనమాట. అండ్ ఇంకొకటి మోస్ట్లీ ఏంటంటే స్కై వాక్ బ్రిడ్జ్ పైన వాక్ అని వెరీ మెన్షన్డ్ కదా,
సో నడుచుకుంటూ వెళ్ళి ఆ వ్యూని ఆ థ్రిల్ని ఫీల్ అవ్వాలి, అంతేగాని పరిగెట్టేద్దాం గెంతేద్దాం అంటే కనుక అట్లాంటివి ఏవీ లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనతో ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ అట్లాంటి ఫుడ్ ఐటమ్స్ డ్రింక్ ఐటమ్స్ ఏమైనా ఉన్నా కూడా అలౌ చేయరు. సో ఇవన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఇక హ్యాబిట్స్ ఉంటాయి కదా, స్మోకింగ్ చేసేవాళ్ళు, చూయింగ్ గమ్ ఇట్లాంటివి కూడా ఎక్కడ అలాంటి పనులు చేయకుండా జాగ్రత్తగా దీన్ని ప్రొటెక్ట్ చేయాలని కూడా ఇక్కడ డూస్ డోంట్స్ కూడా రాయటం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి 100% ఫాలో అవ్వాలి. ఇక విఎంఆర్డిఏ వైజాగ్ టూరిజం డిపార్ట్మెంట్లో ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పీపీపీ సిస్టంలో దీన్ని తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్మాణాన్ని అందరూ కూడా అద్భుతంగా ఉందని పొగట్టమే కాదు, దీన్ని ఈ నేచర్ని కూడా ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు